కంచారపల్లిలో శాంతమ్మ, కమలమ్మ అనే ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు మాటలు తిప్పుకుంటారు. కాని మనసు మాత్రం బంగారమే. గ్రామంలో వార్డ్ మెంబర్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇద్దరూ బయట కూర్చొని ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. కమలమ్మ, ఈసారి వార్డ్ మెంబర్ను ఎంచుకునేప్పుడు జాగ్రత్త. ఎక్కువగా మాటలు చెప్పేవాళ్లు పనిలో మాత్రం బావుండరు. అదేంటమ్మా, పని చెయ్యాలంటే ప్లాన్ ఉండాలి. కేవలం బైక్ పై తిరిగితే వార్డ్ మెంబర్ అవ్వరు. ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. అసలు చూస్తే పని ఎక్కువగా మనమే చేస్తున్నామా? పక్కింటి వాళ్లకు నీళ్లు రాకపోయినా మనమే చెబుతాం. రోడ్డు చెడు అయితే మొదట మనమే ఫిర్యాదు చేస్తాం. అంతేకాదు శాంతమ్మ, మా వీధిలో ఏ విషయం జరిగినా ముందుగా మనకే తెలుస్తుంది. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్పుతారు? అలా ఇద్దరూ 5 క్షణాలు నిశ్శబ్దంగా ఒకరి ముఖం ఒకరు చూసి, అసలు మనమే వార్డు మెంబర్లైపోతే? కమలమ్మ, ఈ వీధిలో చెత్త ఉందిలే, దానిని వెంటనే వాలంటీర్లకు చెబుతున్నా. అవును శాంతమ్మ, నేను కూడా ఎక్కడ కుక్కలు అరుస్తున్నాయో లిస్ట్ రాస్తా. మన వీధి శాంతి మన బాధ్యత. పక్కింటి పిల్లలు చూసి నవ్వుకుంటూ, ఇద్దరు అమ్మలు నిజంగానే వార్డ్ మెంబర్లయ్యారు అని నవ్వుతున్నారు. ఇద్దరూ సరదా మాటలే కాదు, నిజంగా పనులు కూడా మొదలు పెట్టేశారు. వీధిలో చెత్త ఉంటే వాలంటీర్కు చెప్పడం, రోడ్డు గుంటలు కనిపిస్తే సర్పంచ్కు ఫోటో పంపడం, వృద్ధమ్మకు నీళ్లు సాయంగా తేవడం, ఇలా చేస్తూ ఉండేవారు. గ్రామస్తులు ఆశ్చర్యపోయి చెప్పుకున్నారు, ఇద్దరూ నిజంగా వార్డు మెంబర్లలా పనిచేస్తున్నారు గదా అని. మన వీధి కోసం, మన ఊరి కోసం మనమే మొదట ముందుకు రావాలి. పదవి ఉండాల్సిన అవసరం లేదు అని వీళ్లను చూసి అందరూ నేర్చుకున్నారు.